నమస్తే అన్న. నమస్తే అండి. ఏం చేస్తుంటావు? నేను అకౌంట్ ఆడిటర్ గచ్చిబౌలిలో చేస్తాను. గచ్చిబౌలిలో చేస్తావు. నీ పేరు? నవీన్ కుమార్. నవీన్ కుమార్. ఓటు హక్కు ఉందా మీకు? ఉందండి. ఎప్పటి నుంచి? మన లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చింది. అప్పుడు నేను ఎవరికి వేస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు? కేసీఆర్ కేసారండి. ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు? ఇప్పుడే కేసీఆర్ కేసామండి. ఎందుకు కేసీఆర్ అంటున్నారు? కాంగ్రెస్ పాలన 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేరు వాళ్ళు. ఒకటి ఉచిత బస్సు అని పెట్టారు. మన సంబక సారక జాతర కోసం బస్సులు తీసుకెళ్లారు. గచ్చిబౌలిలో కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు కలిగినాయి బస్సుల గురించి. ఇక్కడ లోకల్ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఫ్రీగా బస్సు పెట్టారు కానీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదు. ఇంకా ఉన్న గ్యారెంటీలో అది ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఫ్రీ కరెంట్ బిల్ అన్నారు. మేము వచ్చిన 90 రోజుల 100 రోజులు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 100 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత వేసి అంటున్నారు. కానీ వాళ్ళు చేయాలని నమ్మకం ప్రజలకు కూడా వచ్చింది. యువతకు కూడా ఏదో పెడుతూ ఉన్నారు కదా, అర్థం కావాలి మీకు అంటే యువతకి జాబులు అంటున్నారు, అవి ఇవి అని చెప్తాను. జాబులు అన్నారు కానీ స్కూటీస్ అంటున్నారు. స్కూటీస్ అన్నారు కానీ ఎవరికి ఇలా జాబులు అన్నారు. అది కేసీఆర్ రిలీజ్ చేసిన నోటిఫికేషనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పారు కానీ మేము ఇస్తాన ఉద్యోగాలు వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదు, చెప్పలేదు. ఇంకా అసలు ఇస్తారా ఇయ్యారో నమ్మకం లేదు. కేసీఆర్ ఇచ్చినా మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. రైతు బంధు కోసం అన్నప్పుడు ఎలక్షన్ కోడ్లో వీలే ఆపారు. కాకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రైతు బంధు ఇంప్లిమెంట్ చేసే ఇస్తున్నారు, ఎవరికి వేయలేదు. పింఛన్ కూడా వాళ్ళందరికీ డబుల్ చేస్తామని మాట ఇచ్చారు అది కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. వచ్చిన 100 రోజులు చేస్తామన్నారు, టైం తీసుకున్న 3 months అయిపోయింది, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్కే ఓటు పద్ధతి తెలుపుతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.